సుగుణమ్మ మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన మనోజ్. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. సుశీలమ్మ అయితే ఇక ప్రభావతి అందరితో కూడా చెప్తుంది, కుటుంబం అన్న తర్వాత ఏదోటి కలహాలు వస్తూనే ఉంటాయి. ఇంటి పెద్దగా అది చక్కదిద్దవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. నువ్వే బాధ్యత లేకుండా ఆశపడుతూ ఆస్తుల కోసం ఇలా చేస్తూ ఉంటే ఇక కుటుంబం సక్రమైన మార్గంలో ఎలా నడుస్తుంది? ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. ఇప్పటికైనా ఒక అత్తగా నీ కొడుకు కోడల్ని ఎలా చక్కదిద్దాలో నేర్చుకో అంటూ సుశీలమ్మ అయితే ఇక ప్రభావతితో చెప్తూ ఉంటుంది. దీనికోసం ఈ పాపిష్టి దానికోసం నేను ఈరోజు మా అత్తగారి ముందు తల దించుకోవలసి వచ్చింది. దీని కారణంగానే ఈరోజు నా పరిస్థితి ఇలా వచ్చింది. నేను ఎంత మోసపోయాను. ఎప్పుడు కూడా ఈ ప్రభావతి చాలా తెలివైంది. ఎవరి దగ్గర మోసపోదో అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోగలదు అన్న సమర్థత నాకు ఉండేది. కానీ ఇప్పుడు డబ్బుకి ఆశపడుతుంది. ఆశపడి మోసపోయింది అంటూ అందరి నోటంట ఆ మాటే వినిపిస్తుంది. దీనంతటికీ కారణం ఈ మోసగత్తే కదా అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక సుగుణం అయితే సరే, నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ అనంగానే, అమ్మమ్మ గారు వంట పూర్తయిపోయింది, భోజనం చేసిన తర్వాత వెళ్దురు గాని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక అందరూ కూడా, అవును, నువ్వు భోజనం చేసే వెళ్ళాలి, నువ్వు ఎప్పుడో వస్తూ ఉంటావు, ఇంతలోనే కంగారు ఎందుకు, అయినా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా శీలా డార్లింగ్ అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉండంగా, నాకు అక్కడ ఊర్లో పని ఉందిరా, ఏదో ఇప్పుడు ఇక్కడ సమస్య అన్నారు కాబట్టి వచ్చాను, నా పని పూర్తయింది, వెళ్తున్నాను, మళ్ళీ తొందరలోనే వస్తాను, నేను వచ్చేసరికి శుభవార్త వినాలి, నాకు ముని మనవళ్ళు కావాలి అంటూ ఇక సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక సుశీలమ్మ అయితే బాలు మీనాను పిలిచి, ఒరే, నా కోరిక తీర్చేది ఏమైనా ఉందా లేదా అంటూ ఇక అడుగుతూ ఉండగా, అది బామ్మ అనుకుంటున్నాను కానీ అంటూ ఇక సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు బాలు అయితే. ఇక రోహిణిని అలాగే శృతిని కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడే పిల్లలెందుకు బామ్మ అంటూ శృతి అయితే చెప్తూ ఉండగా, చూడమ్మా, పెళ్ళైన ఆడపిల్లకి అమ్మ అని అనిపించుకోవడమే పెద్ద వరం. అమ్మ అనే గొప్ప వరం కన్నా ఇంకేముంటుంది చెప్పు. పెళ్ళైన ఆడపిల్ల జీవితంలో సంపూర్ణమయ్యే యోగ్యత అదొక్కటే అంటూ ఇక సుశీలమ్మ అయితే చెప్పంగానే, అప్పుడు ఇక శృతి అయితే, సరే బామ్మ, మీరు వచ్చేసరికి శుభవార్త వినేలా చేస్తాను అంటూ శృతి అయితే చెప్తూ ఉండగా, అప్పుడే రవి అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇదంతా నిజమేనా? పురుట్నొప్పులు అంటూ ఆ రోజు ఏదేదో డైలాగ్ చెప్పావు కదా, నా వల్ల కాదు, నేను పురుట్నొప్పులు పడలేను అంటూ ఏదో అన్నావు కదా అంటూ రవి అయితే అనంగానే, అప్పుడే సుశీలమ్మ అయితే, చూడమ్మా, పురుటి నొప్పులు అని భయపడుతూ నువ్వు జీవితాంతం పిల్లలు లేకుండా ఉండలేవు కదా, పిల్లలు పుడితేనే నీ జీవితానికి సార్థకత వస్తుంది, పిల్లలు ఉంటేనే మనకే గౌరవం ఉంటుంది. ఏ కారణం చేతైనా పిల్లలు పుట్టకపోతే ప్రతి విషయానికి కూడా వాళ్ళని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. మీ చేతుల మీదుగా ఏం చేసినా కలిసి రాదు అంటూ దిప్పుపోటు మాటలు పొడుస్తూ ఉంటారు. అందుకని నా మాట వినమ్మా, భయమేమీ ఉండదు. అమ్మ అవడం అన్నది గొప్ప వరం. ఆ దేవుడు అందరికీ అదృష్టాన్ని ఇవ్వడు. అదృష్టం ఇచ్చినప్పుడు మనం దాన్ని కాలదన్నుకోకూడదు అంటూ సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, మీరు చెప్పింది అర్థమైంది, ఖచ్చితంగా నేను మీ కోరిక నెరవేరుస్తాను అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. చూడు రోహిణి, ఇప్పటి వరకు నువ్వు చాలా తప్పులు చేశావు. ఇప్పటికైనా నీ తప్పులు ఆపి నీ భర్తతో ప్రేమగా కలిసుండు. నువ్వు కూడా ఒక బిడ్డకి జన్మనిస్తే ఇక మీ సంసారంలో ఎలాంటి గొడవలు ఉండవు. నీ బిడ్డ నీ భర్త అనే బంధం ఏర్పడుతుంది. ఇప్పటికైనా నీ తప్పులు ఆపేసి
నీ భర్త అత్తగారు అందరితో కూడా ఈ కుటుంబం అందరితో కూడా ప్రేమగా ఉండడానికి ప్రయత్నించు అంటూ ఇక సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే సరే బామ్మ అంటూ రోహిణి కూడా అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి భోజనాలు అయితే చేస్తారు. ఇక భోజనం పూర్తయిన తర్వాత అప్పుడు ఇక సుశీలమ్మ అయితే సరే నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చేసరికి ఈ ఇల్లు ఎలాంటి గొడవలు లేకుండా శుభవార్తతో ఉండేలా చూసుకోండి అంటూ ఇక సుశీలమ్మ అయితే బయలుదేరుతుంది. ఇక బాలు అయితే సుశీలమ్మని తీసుకుని వెళ్తాడు. ఇక తర్వాత ప్రభావతి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి, ఎందుకొచ్చావు అంటూ కోపంగా అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది కాదమ్మా, నువ్వు నాతో మాట్లాడడం లేదు కదా, అసలు ఏమైందో తెలుసుకుందామని వచ్చాను అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందో నీకు తెలీదా, తెలియకుండానే అడుగుతున్నావా అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అది కాదమ్మా, నువ్వు మాట్లాడలేకపోతే ఉండలేను అని తెలుసు కదా, నువ్వు నాతో ప్రేమగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఇలా దూరం పెడితే నా బాధని నేను ఎవరితో చెప్పుకోను. నాకు అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటూ నన్ను వెనకేసుకు వస్తూ నేను ఇన్ని డిగ్రీలు చదవడానికి కారణమైందే నువ్వు. కానీ ఇప్పుడు నా మీద కోపంతో దూరం పెడుతున్నావు, ఎందుకబ్బా ఇలా చేస్తున్నావు అంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి, నేను నిన్ను దూరం పెడుతున్నానా? నేను నిన్ను ఇప్పుడు వెనకేసుకు రావడం లేదా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఇన్ని రోజులు నీ గురించి అందరితో మాటలు పడ్డాను, నీ కారణంగానే నేను అందరితో చివాట్లు తిన్నాను, ఆఖరికి దొంగతనం చేసి మరే నీకు నగలిచ్చి అందరి ముందు దోషిలా నిలబడ్డాను. నీ గురించి ఎన్నో తప్పులు చేశాను. ఆ రోహిణి గురించి మీనాని అనరాని మాటలన్నీ అన్నాను. బాలుగాన్ని ఎన్నోసార్లు నిందించాను. ఇవన్నీ గుర్తుకు వస్తే నాకు కోపం రాదా? అసలు నేను చేసిన పనులు తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీ మొగుడు పళ్ళం గురించి నేను అందరి ముందు దోషిలా నిలబడి ఎన్నో తిట్లు తిని ఎంతో అవమానం పాలయ్యాను. కానీ ఇవన్నీ మీకు గుర్తులేవో? మీ ఇద్దరూ కూడా నాకు ఎంతో మోసాన్ని చేశారు, నన్ను దెబ్బ కొట్టారు అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. నీకు ఈ విషయం తెలిసినప్పుడు నాకు చెప్పకుండా నన్ను మోసం చేశావు చూడు, అది తలుచుకుంటూ ఉంటేనే నీ మీద నాకు అసహ్యం వేస్తుంది. నిన్ను ఎంత ప్రేమగా చూశాను, కానీ నన్నే మోసం చేశావు. ఖచ్చితంగా నీకు గుణపాఠం అన్నది ఆ రోహిణి వచ్చేలా చేస్తుంది చూడు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు తన నిజ స్వరూపం తెలుస్తుంది. తనని చూస్తూ ఉంటే తను ఇంకా ఏవో నిజాలు దాచిపెట్టిందనే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా తను ఇంకా ఏదో నిన్ను మోసం చేస్తుంది అంటూ ప్రభావతి అంటూ ఉండగా, ఇంతలో అప్పుడే రోహిణి అయితే అక్కడే ఉండి మాటలైతే వింటూ ఉంటుంది. ఏంటి, అక్కడే ఉండి ఏమింటున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి లోపలికి రా అంటూ పిలుస్తూ ఉంటాడు. రోహిణి నిన్నే పిలిచేది అంటూ మనోజ్ అనగానే అప్పుడే రోహిణి అయితే లోపలికి వస్తుంది. చూడు, నీకు నీ భార్యకి నాకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, మీతో మాట్లాడవలసిన అవసరం అంతకన్నా లేదు. నేను ఇక మీదట ఎలా ఉండాలో అలాగే ఉంటాను అంటూ ప్రభావతి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి మనోజ్, అత్తయ్య నన్ను ఎప్పటికీ క్షమించరా అంటూ అడుగుతూ ఉండగా, నువ్వు చేసిన పనికి నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే గొప్ప, అది గుర్తుపెట్టుకో. ఏదో బామ్మ నిన్ను తీసుకువచ్చి ఇంట్లో పెట్టింది కాబట్టి ఏమీ అనలేక నోరు మూసుకుని ఊరుకుంది. అదే మా అమ్మ అయితే నిన్ను లోపల అడుగు కూడా పెట్టనివ్వదు. ఇక మీదటైనా ఎవరిని మోసం చెయ్యకుండా బుద్ధిగా ఉండు అంటూ మనోజ్ కూడా కోపంగా వెళ్ళిపోతాడు. ఇదంతా జరగడానికి కారణం ఈ బాలు మీనాయే. వాళ్ళ కారణంగానే నా జీవితం ఇలా అందరి ముందు అవమానం పడవలసి వచ్చింది. లేకపోతే ఈ ఇంటి పెద్ద కోడలుగా నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది. వీళ్ళంతా చేసిన పని కారణంగానే ఈరోజు నేను అందరి ముందు తల దించుకున్నాను. అత్తయ్య నన్ను గుడ్డెను బాదినట్టు బాధారు, అయినా ఈ ఇంట్లోనే ఇలా ఉంటున్నాను అంటే మనోజ్ కారణంగానే. ఒక్కసారి గనుక మనోజ్ నా గ్రిప్లోకి వస్తే వీళ్ళ ఎవ్వరి మాటలు వినే ప్రసక్తే లేదు అంటూ
రోహిణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో విద్య అయితే రోహిణికి ఫోన్ చేసి జరిగిందంతా ఆంటీకి తెలిసిందంట. తను చాలా కంగారు పడుతుంది. ఒక్కసారి నువ్వు వెళ్ళి కలిసిరా, లేకపోతే నీ మీదున్న ప్రేమతో తనే నీకేమైందో అని కంగారుతో అక్కడికి గనక వస్తే నువ్వు మళ్ళీ ఇబ్బంది పడతావు అంటూ విద్య అయితే చెప్తూ ఉండగా ఈ విషయం ఆవిడ గారికి ఎలా తెలిసింది? ఇప్పటికీ ఆవిడ కడుపును పుట్టినందుకు ఇంతమందితో మాటలు పడుతున్నాను, ఇంకా ఎంతమందితో మాటలు పడాలి, నేనెందుకు అక్కడికి వెళ్ళాలి అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. చూడు రోహిణి, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ఆంటీ చాలా మంచిది, నీకు ఎప్పటికప్పుడే చెప్తూనే ఉంది నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఇలాంటి తప్పులు చెయ్యకు అని. కానీ నువ్వే వినిపించుకోలేదు. తప్పు చేసింది నువ్వైతే ఎందుకు ఆవిడ్ని నిందిస్తున్నావు? అయినా మీ అమ్మ గురించే కాదు, నీ కన్న కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. వెళ్ళవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. నీ జీవితానికి ఎలాంటి నష్టం జరగకూడదనే కదా ఆంటీ ఈ వయసులో కూడా వాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తన దగ్గరే ఉంచుకుంది. ఇదంతా మర్చిపోయి ఎందుకలా మాట్లాడుతున్నావో ఒక్కసారి వెళ్ళు అంటూ విద్య అయితే కోపంగా చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. అప్పుడిక రోహిణి అయితే ఎళ్ళక చస్తానా, ఏం చేస్తాను, వెళ్తాను అంటూ రోహిణి అయితే ఇక కోపంగా బయలుదేరుతుంది. ఇంతలో ఈ మాటలైతే మనోజ్ వినేస్తాడు. అంటే నిజంగానే రోహిణి ఏదో దాస్తుంది, నిజంగానే ఇంకా రోహిణి దగ్గర ఏదో సీక్రెట్స్ ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలి. ఇప్పటికే నేను చాలా మోసపోయాను, ఇంకా మోసపోలేను అంటూ ఇక మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఎవరు ఇంట్లో తనని చూడడం లేదు అని ఇక అటు ఇటు చూసి రోహిణి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక మనోజ్ కూడా రోహిణి వెనకాలే వెళ్తాడు. ఇంతలో రోహిణి అయితే ఒక ఇంట్లోపలికి వెళ్ళంగానే అది చూసిన మనోజ్ అయితే ఇది తన ఫ్రెండ్ ఇల్లు అని చెప్పింది కదా, అప్పుడు తన చేతి మీద టాటూ వేయించుకోవడానికి ఇక్కడికేగా వచ్చింది, మరి మళ్ళీ ఇక్కడికే రావాల్సిన అవసరం ఏంటి? ఫోన్ చేసింది తన ఫ్రెండా? అసలు తన ఫ్రెండ్కి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పవలసిన అవసరం ఏముంది? ఇందాక ఫోన్లో విద్య అనే మాట కదా వినిపించింది, ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటూ మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే కోపంగా లోపలికి అయితే వెళ్తుంది. ఇక రోహిణిని చూసిన సుగుణమ్మ అయితే ఏంటమ్మా అసలు ఏం జరిగింది? నేను నీ గురించి విన్నాను, కంగారుగా నీకు ఫోన్ చేశాను, నీ తల్లిగా అక్కడ అడుగు పెట్టలేను, ఏం చేస్తాను, అదంతా నా దురదృష్టం. నీకు ఫోన్ చేసి నిన్ను రమ్మని ఏం జరిగిందో తెలుసుకోవాలని అడుగుతున్నాను, ఏమైందో చెప్పమ్మా అంటూ అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. ఏంటమ్మా, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? నేను ఇలా సంతోషంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా? ఎందుకు మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగిస్తూ ఉంటావు? ఎందుకు పదే పదే నన్ను రమ్మని చెప్తావు? ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో అన్నీ నేను చూసుకుని వస్తాను కదా, మధ్యలో నువ్వేంటి నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకని? నా జీవితం ఎలాగో చిన్న వయసులోనే పెళ్లి చేసి నాశనం చేస్తావు. ఒక లేనింటిలో పుట్టడం నా దురదృష్టం, నీలాంటి దాన్ని కడుపుని పుట్టడం నేను ఏదో పాపం చేసుకునే పుట్టుంటాను. ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా వదిలేయచ్చు కదా. నా జీవితం మనోజ్తో సంతోషంగా ఉంది అనుకునే లోపే ఏవోటి గండాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ప్రతి విషయంలో ఫోన్ చేసి రమ్మంటూ ఉంటే ఇక ఈ విషయం కూడా తెలిస్తే వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా? నువ్వు నా కన్న తల్లివని కానీ వీడు నా కన్న కొడుకని కానీ తెలిస్తే వాళ్ళు నన్నిక ఇంట్లో ఉండనివ్వడం కాదు కదా, ఏకంగా చంపేస్తారు. ఈ విషయం తెలియకుండా నేను ఒక పేదింటమ్మాయినని తెలిస్తేనే ఆవిడ ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పుడు నేను నీ కన్న కూతుర్ని అని, నాకు పెళ్ళయిందని, కొడుకున్నాడని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఎందుకు నన్ను అర్థం చేసుకోవు అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే సుగుణమ్మ అయితే అది కాదమ్మా, నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు అబద్ధం ఆడి ఎన్నో రోజులు దాచలేవు. హరి చేతిలో నిప్పు పెట్టుకోవడం లాంటిదే అబద్ధం అంటే. ఎంతసేపని దాన్ని పట్టుకుంటావో ఏదో ఒకరోజు ఖచ్చితంగా అది బయటికి వచ్చే తీరుతుంది అంటూ నేను నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను. నువ్వు పెళ్ళికి ముందే నిజాయితీగా నీ సమస్య ఏంటో చెప్పుంటే వాళ్ళకి ఇష్టమైతే చేసుకునేవారు, లేకపోతే లేదు. కానీ
నువ్వు రకరకాల అబద్ధాలు చెప్పావు. కోటీశ్వరురాలని చెప్పావు. ఎంతో గొప్పింటి నుంచి వచ్చానని చెప్పావు. ఇవన్నీ చెప్పి వాళ్ళకి ఆశ కలిగేలా చేసి వాళ్ళని ఇంత మోసం చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? తప్పు చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావు, బుద్ధిగా ప్రవర్తిస్తావు, ఈ తల్లి మాట విని నీ కాపురాన్ని చక్కదిద్దుకుంటావు అన్న ఆశతోనే పిలిచాను. అంతే తప్ప ఇక్కడికి వస్తావని, నీ కాపురం నాశనం చెయ్యాలని ఒక తల్లిగా ఎందుకు అనుకుంటాను? అయినా నీ కొడుకుని కూడా నీ జీవితం గురించే కదా నా దగ్గర పెట్టుకుని ప్రాణంగా పెంచుకుంటున్నాను. నేను పెంచుకుంటున్నాను కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా మీ అత్తారింట్లో ఉండగలుగుతున్నావు. లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ప్రతి విషయంలో కూడా అర్థం చేసుకుని మెలగాలి. అంతే తప్ప నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకుంటారో చెప్పు అంటూ సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్నా ఇక మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఈ రోహిణి ఆ నిజాలే కాకుండా ఈ నిజం కూడా దాచిపెట్టిందా? నన్ను ఇంత మోసం చేసిందా? నాకు అసలు ఇంత మోసపోయాను అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రోహిణి ఇంత దారుణంగా నా జీవితం మీద దెబ్బ కొడుతుందని అనుకోలేదు. రోహిణిని నమ్మాను, రోహిణిని ఎంతగానో ప్రేమించాను. తను లేకుండా నా జీవితమే లేదు అన్నంతగా తనని ప్రేమించాను. కానీ తను ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? నేను ఎవరి జీవితంతోనూ ఆడుకోలేదు. కానీ ఎందుకు ఆ దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు? అవునులే, ఎన్నో అబద్ధాలు చెప్పి ఇంట్లో వాళ్ళని మోసం చేశాను. ఎవరికీ కాకుండా ఎన్నో లక్షలు మింగేశాను. మిగతా ఇద్దరు తమ్ముళ్ళకి అన్యాయం చేశాను. అందుకే ఆ దేవుడు నాకు ఎంత శిక్ష వేశాడు అంటూ మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక మనోజ్ని చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనోజ్, నువ్వు ఎప్పుడొచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఎప్పుడొచ్చానా? నీ నిజ స్వరూపం, నీ జీవిత చరిత్ర మొత్తం మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడే వచ్చాను. ఎంతగా నీ చేతిలో మోసపోయానో ఈరోజు అర్థమైంది. నేను ఎంత మోసపోయాను, అసలు ఎంతగా ఇలా మోసపోగలిగానో అర్థం కావడం లేదో. నా జీవితం ఏమైపోతుందో నాకే తెలియడం లేదు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ ఇక మనోజ్ అనగానే, అది కాదు మనోజ్, నా మాట విను మనోజ్, నువ్వంటే నాకు నిజంగానే ప్రాణం. నువ్వు లేకుండా బ్రతకలేను. నాకు పెళ్ళయిందని, పిల్లోడున్నాడని తెలిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పు? చేసుకోవు కదా. అందుకని ఈ నిజాన్ని బయట పెట్టలేదు. దయచేసి నన్ను క్షమించి మనోజ్. ఇక నా జీవితంలో ఈ రహస్యం తప్ప ఇక ఎలాంటి రహస్యాలు లేవు. దయచేసి ఈ ఒక్క విషయంలో క్షమించు. ఇక మీదట నువ్వు కోరుకున్నట్టే ఉంటాను. నీకు నచ్చిన భార్యగా ఉంటాను. దయచేసి నన్ను క్షమించు మనోజ్ అంటూ ఇక అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి, నేను నిన్ను క్షమించాలా? అది ఎట్టి పరిస్థితిలో జరగదు అంటూ రోహిణి చంపైతే పగలగొడతాడు మనోజ్ అయితే. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ గురించి కాస్తో కూస్తో ఆలోచించాను కాబట్టి ఆ రోజు నువ్వు అన్ని నిజాలు చెప్పావని మా అమ్మ దగ్గర అబద్ధం చెప్పాను. కానీ నువ్వు ఇంత మోసం చేసినప్పుడు ఇప్పుడు అందరి ముందు నా తల ఎలా ఎత్తుకోగలను? ఈ విషయం కూడా తెలుసు అని నేను అందరి ముందు అబద్ధం చెప్పలేను కదా. అప్పుడు అలా చెప్తే అందరూ కూడా నన్ను చులకనగా చూస్తారు, నన్ను అసహించుకుంటారు. ఇంత దారుణంగా మోసపోయినందుకు అసలు నా మీద నాకే జాలేస్తుంది. నేను ఇన్ని డిగ్రీలు చదివి ఏం సాధించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను నిన్ను క్షమించేదే లేదు. ఇప్పటి వరకు పోనీలే, ఏదో నన్ను ఇష్టపడ్డావు, పేదింటి అమ్మాయివైనా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి క్షమించాలి అని నిన్ను వెనకేసుకు వచ్చాను. కానీ నువ్వింత దుర్మార్గురాలివని తెలిసిన తర్వాత నిన్ను నేను ఎలా క్షమిస్తాను?
ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను క్షమించలేను అంటూ ఇక మనోజ్ అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. అది కాదు మనోజ్, దయచేసి నా మాట విను అంటూ ఇక రోహిణి అనంగానే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మనోజ్ అయితే చెప్పేస్తాడు. ఈ వీడియో గనక నచ్చితే ఒక్క లైక్ చేయండి.